ఇదిగో నీ ప్రియ కుమారుడు రక్తం ద్వారాగా నన్ను ఒక్కసారి సంపూర్ణంగా కడిగయ్యా. నన్ను నీ బిడ్డగా చేసుకో. నేను నీ బిడ్డగా బ్రతకాలి. నాకు నువ్వు కావాలి దేవా. నువ్వు లేకుండా బ్రతకలేనయ్యా. ఇదిగోనయ్యా, నన్ను నీ సొత్తుగా చేసుకో అయ్యా. నీ ఆత్మతో నన్ను నింపు. నీ ఆత్మ సహాయము నాకు దయచేయి. నీ ఆత్మ శక్తి నాకు దయచేయి. నీ ఆత్మ తోడు నాకు దయచేయి. అడగండి, పరిశుద్ధాత్మదేవా నన్ను ముట్టయ్యా, నన్ను నింపయ్యా, నన్ను దర్శించయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను బాగు చేయి. ఇదిగో నా దేహము నీ ఆలయము, నాలో నీవే నివసించాలయ్యా. నన్ను ఇప్పుడే సంపూర్ణంగా అధికారంలో తీసుకోయ్యా. నన్ను ఒప్పింపజేయి ప్రభువా. ఇదిగో ఈ సమయం యేసు దగ్గర ఒప్పుకోండి, తండ్రి దగ్గర ఒప్పుకోండి, పరిశుద్ధాత్ముడి దగ్గర ప్రేరేపిస్తున్న ప్రతి పాపము ఒప్పుకోండి. కన్ఫెస్. ఏంటి నీ రహస్య పాపాలు ఏంటి? ఎవరికి తెలియదు అనుకుంటామో, దేవునికి అంతా తెలుసు. ఒప్పుకో, నోరు తెరిచి ఒప్పుకో. నీకు విడుదల, ఒప్పుకో, నీకు క్షమాపణ. నువ్వు ఇప్పుడు ఒప్పుకొచ్చుండగానే ఆ భారం నిన్ను విడిచిపోతుంది, ఆ బద్ధకం నిన్ను విడిచిపోతుంది, ఆ అపవాది అధికారం నిన్ను విడిచిపోతుంది. ఒప్పుకో, నీకు విడుదల ఇప్పుడే. This is your night of deliverance. This is the hour of deliverance. This moment you are having deliverance. ఇదిగో ప్రభా, ఎవరెవరైతే ఏ పాపములైతే యేసు నామములో ఒప్పుకున్నారో, పరమ తండ్రి ఇప్పుడే నీ ప్రియ కుమారుడు రక్తం దూరంగా ప్రతి పాపము, దోషము, శాపము కొట్టివేయబడునుగా కానీ ప్రకటిస్తున్నాము. నీ చేతుల్లో సమర్పించిన అపవాదిని ఎదిరించమన్నావయ్యా. ఇదిగోనే అపవాదిని ఎదిరిస్తున్నాం. ఎదిరించండి. నీకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి అపవాదిని ఎదిరించు. ప్రతి మోసపరిచే ఆత్మని ఎదిరించు. కలవరపరిచే ఆత్మని ఎదిరించు. భయపెట్టే ఆత్మని ఎదిరించు. తిరిగి తన ఆత్మని దేవుడు నీకు వాళ్ళ శక్తి, ప్రేమ, ఇంద్ర నిగ్రహం అనే పరిశుద్ధ ఆత్మని దేవుడు నీకు ఇచ్చాడు. సబ్మిట్ టు గాడ్, రెసిస్ట్ ద డెవిల్, హీ విల్ ఫ్లీ. నువ్వు ఎదిరిస్తే వాడు పారిపోతాడు. ఎదిరించు. అపవాదినికి నా జీవితమైన అధికారం లేదు. నీకు నా జీవితమైన అధికారం లేదు. నా కుటుంబం పైన అధికారం లేదు. నా బిడ్డల పైన అధికారం లేదు. నా ఆత్మ, శరీరం, మనసు పైన అధికారం లేదు. నేను యేసయ్య సొత్తుని ప్రకటించండి. నోరు తెరిచి ప్రకటించండి. యేసయ్య సొత్తుని. ఇదిగో ఈ క్షణమే ఏ తరాలుగా వచ్చిన దురాత్మల ప్రభావమైనా, ఏ అపవాది బలిపీఠం ద్వారా ఉన్న దురాత్మ ప్రభావమైనా, ఏ మోసపరచాత్మలైనా, ఏ అపవిత్రాత్మలైనా కూడా, ఇక్కడ ఎవరిని వేధిస్తున్నా కూడా నజరేయుడైన యేసు నామములో దేవుని బిడ్డలు విడిచి పోడుగా అక్కడ ఆజ్ఞాపిస్తున్నాము ఇప్పుడే.